అందరికీ నమస్తే. నత్రజని ఎక్కువగా విడుదల చేసేటువంటి మొక్కల్లో భాగంగా మొట్టమొదటిదిగా చెప్పుకోవచ్చు గ్లిరిసీడియా. నేను ఇక్కడ నారు పోసానండి. దీన్ని ఇక్కడ ఇప్పుడు దాదాపు ఒక 25-30 మొలకలు ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి గట్ల మీద నాటుకుంటాను. ఫాస్టెస్ట్ గ్రోత్ నాకు తెలిసి ఇంకొక మొక్క కూడా ఉందనుకుంటాను. డైలీ గ్రోత్ మనం గమనించవచ్చు. ఈ గ్లిరిసీడియా గిరి పుష్పం అంటాం. నత్రజని మనకు ఏ మొక్కకైనా తప్పనిసరిగా అవసరం, అది ఏపుగా పెరగడానికి. అయితే గాలి నుంచి అలాగే సూర్యరశ్మి నుంచి 70% నత్రజని మొక్క తీసుకుంటుందనే విషయం చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తెలుసు. అయితే ఈ విషయాన్ని అంత క్యాచ్ చేయలేకపోతున్నారు రసాయన వ్యవసాయం చేసేటువంటి రైతులు. దానికి ఇన్స్టెంట్గా దొరికేటువంటి యూరియా ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి చల్లేసేయడం. ఒక మొక్క ఏదైనా కానీ దానికి కావలసినటువంటి పోషకాలను మట్టి నుంచి గ్రహించాలి. అలా గ్రహించకుండా మనం సప్లిమెంట్గా ఇచ్చేటువంటివి అన్నీ కూడా ఏమవుతాయంటే మళ్ళీ మనం ఇచ్చే వరకు అవి ఎదురు చూస్తూ ఉంటాయి. మొక్క నుంచి తీసుకోవు, లేదా గాలి నుంచి తీసుకోవు, అంటే మట్టి నుంచి తీసుకోవు. దాంతోపాటు గాలి నుంచి తీసుకునేటువంటి శక్తిని కోల్పోతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హైబ్రిడ్ సీడు అలాగే జెనెటికలీ మోడిఫైడ్ సీడ్ అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇన్స్టెంట్గా వేరుకి యూరియా రూపంలో నత్రజని అందిస్తున్నాం. అది సరైంది కాదు. మట్టి స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అది చౌడు బారిపోయేటట్టు చేస్తుంది, పోషకాలు లేకుండా పోతుంది. అలాగే వానపాములు వృద్ధిలోకి రావు. అనేక సూక్ష్మజీవులు, కోటానుకోట్ల సూక్ష్మజీవులకు ఈ యూరియా అనేటువంటిది విపరీతమైనటువంటి విషం. కాబట్టి గట్ల మీద మనం 4 మొక్కలు పెట్టుకున్న ఈ గ్లిరిసీడియాని, అలాగే అవిస మీకు ఇక్కడ ఉంది చూడండి, ఆ పెద్ద మానుగా తెలుస్తోంది. ఇది అవిస, అగస్త్య వృక్షం అంటాం దీన్ని. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుండొచ్చు. దాని ఒరిజినల్ నేమ్ అగస్త్య. ఇది దాంతోపాటు మునగ. వీటిని మనం గట్ల మీద ఉంచుకోగలిగితే చాలు, పొలం మొత్తానికి కావలసినంత నత్రజని ఈ 3 మొక్కలు అందిస్తాయి. కాబట్టి గట్ల మీద నాకొక మంచి రైతు జీవితకాలానికి సరిపడా ఒక మాట చెప్పాడు. జీవితకాలానికి సరిపడా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక మాట. అయ్యా, గట్లను ఎందుకు ఖాళీగా ఉంచుతారు? ఎంత దూరం చూస్తే అంత దూరం ఖాళీగానే ఉన్నాయి. గట్లు చాలా సారవంతమైనటువంటి మట్టి కలిగి ఉంటుంది. దీనితో పాటు మన భూగర్భ జలాలను పట్టి ఉంచేటువంటిది గట్ల మీద ఉన్నటువంటి మొక్కలేను. అలాగే ఆ మొక్కలు ఎదుగుదలను బట్టి పొలంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మొక్కలకు పోషకాలు అనేటువంటివి అందుతాయి. గట్లను ఖాళీగా ఉంచకండి అని అన్నాడు. నేను 3 అడుగులు వెడల్పు చేసుకొని మా గురువుగారు విజయరామ్ గారి సలహా మేరకు మునగ, అరటి, బొప్పాయి ఆల్టర్నేట్గా నాటుకున్నా. ఒక లైను ఒక ఎల్ షేప్లో, ఒక ఎకరానికి ఒక ఎల్ షేప్లో పూర్తయింది. అది చూసి ఆయన సంతోషపడి మిగిలినంతా కూడా ఖాళీగా ఉంది, ఎందుకు ఖాళీగా ఉంచారని చెప్పి ఈ మాట చెప్పాడు. భూగర్భ జలాలను పట్టి ఉంచేది గట్ల మీద ఉన్నటువంటి మొక్కలు, అంటే చెట్లు. అలాగే పొలం మొత్తానికి సరిపడా పోషకాలను ఈ గట్ల మీద ఉన్నటువంటి ఈ చెట్లే తయారు చేసి మట్టికి అందిస్తూ ఉంటాయి అని అన్నాడు. ఆయన చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది, మన పూర్వీకులు గట్ల మీద మొలిచినటువంటి వేప చెట్లను, కానుగ చెట్లను కొట్టేటువంటి వాళ్ళు కాదు. వాటి ఆకును మాత్రమే పచ్చిరొట్టుగా ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. నీడ అంటారా? అసలు నీడ అసలు ప్రసక్తే కాదు. అంటే అది ఒక ఇష్యూనే కాదు. మన వాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువ నీడ పడిపోతే దిగుబడి తగ్గిపోతుంది అనేది. ఆ ఆకులు రాలి పడటం వల్ల మట్టి ఎంత సారం పెరుగుతుంది అనేటువంటిది మన పూర్వీకులకు తెలిసిన విషయం. మనం దాన్ని క్యాచ్ చేయలేకపోయాం. మరొకటి, ఆయన చెప్పినటువంటి మాటల్లో నేను గ్రహించింది, పొలంలో ఉన్నటువంటి పెద్ద చెట్లు ఎండిపోవడం గమనించాం. అలాగే అలా ఎండిపోవడం గమనించామే కానీ గట్ల మీద ఉన్నటువంటి చెట్లు ఎండిపోవడం ఎక్కడైనా గమనించారా అని అన్నాడు. నిజమే కదా. గట్ల మీద ఉన్నటువంటి చెట్లు ఎందుకు ఎండిపోవు అనంటే 15-20 అడుగుల లోతుల్లో ఎక్కడో పొరలుగా ఉన్నటువంటి ఆ తేమని, అంటే భూగర్భ జలాలు లోపల మట్టి పొరల్లో ఉన్నటువంటి ఆ తేమ ఉంటుంది కదా,
ఆ పొరల మధ్యలో ప్రవాహంగా వెళ్తూ ఉంటుంది. ఆ ప్రవాహంగా వెళ్తున్నటువంటి ఆ నీటిని ఆవిరి రూపంలో గ్రహించగలవు గట్ల మీద ఉన్నటువంటి చెట్లు. ఇంత జ్ఞానం ఉంది అసలు గట్ల మీద ఉన్నటువంటి చెట్లు మనకు ఉపయోగపడేటువంటివి, మనకు ఉపకరిస్తున్నటువంటి విషయంలో. ఎందుకు మనం అది గ్రహించలేకపోతున్నామని తెలియలేదు. ఇలా రైతులతో మాట్లాడుతుంటే అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. మనం ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ క్షేత్ర దర్శనాలకు చేయాలి. వాళ్ళ విలువైన సమయాన్ని వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని మనం పొందేటట్టు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం నేను ఏప్రిల్ మే నెలల్లో సేకరించినటువంటి విత్తనాలండి. ఇప్పుడు చూడండి, ఇంకా ఉన్నాయి, ఇంకొక 25-30 మొలకలు ఉన్నాయి. వీటన్నిటినీ నేను నా గట్ల మీద నాటుకుంటున్నా. వీటిని అలాగే ఇది గ్లెరిసిడియా అయితే మునగ గింజలు ఎలాగో ఉన్నాయి, దాంతోపాటు అవిసె గింజలు ఉన్నాయి. దీన్ని ఆల్టర్నేట్గా మనం వేసుకొని మునగ, అవిసె ఈ రెండింటిని మనం ఆకులు మన ఎడిబుల్, అది ఆవులు చాలా బాగా తింటాయి, వాటికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. ఇది పచ్చిరొట్టగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులు కూడా ఏప్రిల్ మే నెలల్లో ఆవులు బాగా తింటాయి వేసవి కాలంలో. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మొక్కల్ని మనం ఎందుకు గట్ల మీద నాటుకోకూడదు అనేటువంటిది ఆలోచన. మీరు కూడా ఆలోచించండి. ఏవైతే మనకు ఉపయోగపడతాయి, అంటే మనకు ఆదాయాన్ని ఇచ్చేదో లేకపోతే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదో కాకుండా మట్టికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది, మట్టిలో పోషకాలను పెంచేటువంటి మొక్కలను కూడా నాటుకోవాలి అని గ్రహిస్తే చాలు. ఈ వీడియో సారాంశం అదేను. థ్యాంక్ యూ.